కాశ్మీర్లోని పహల్గామ్ని అక్కడ ఉన్నటువంటి హిందువులని చంపి మీ భర్తలకి చెప్పుకో, మీ భర్తల్ని చంపాము, మీ నుదుట సింధూరాన్ని చెరిపేశాము, వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని నాడు చేసిన ఉగ్రవాద కార్యకలాపం ఏదైతే ఉందో దానికి బదులుగా భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో. ఆ తర్వాత పాకిస్తాన్ పరిగెత్తుకెళ్ళి అమెరికాని అడుక్కుని ఆపమని ప్రయత్నిస్తే మేము చేయాల్సింది చేసాం, ఆపేసుకున్నాం, ఇక మీరు చేయాల్సింది చేసుకోండి అని చెప్పేసింది భారత్. అయితే ఆనాటి ఉగ్రదాడే ఇవాళ పాకిస్తాన్కి పెద్ద ఊపు వచ్చిందట, ఊపు తెచ్చిందట. ఇది ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద నేతలు ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడటానికి వన్ ఆఫ్ ద లీడర్ అంటున్నాడో వాడు చెప్పుకొస్తున్నటువంటి మాట ఇప్పుడు తాజాగా. అందుకనినే అమెరికా, ఇరాన్ లాంటివి కూడా అక్కడికి వచ్చి చర్చిస్తున్నాయట. ఎవరైతే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా డిక్లేర్ చేసినటువంటి లష్కరే తోయిబా టాప్ టెర్రర్ కమాండర్ అబూ మూసా కశ్మీరీ ఈ వాగుడు వాగుతున్నాడు. వాడేం మాట్లాడాడో ఒకసారి వెంటనే అర్థమవుతుంది. ఇది అంటే ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులకు కృతజ్ఞతగా ఉండాలట. భారత్ మీద వాళ్ళు చేసిన తీవ్రవాద కార్యకలాపం వల్ల అమెరికా, ఇరాన్ పాకిస్తాన్ శక్తిని గుర్తించినాయంట. అంటే టెర్రర్ యాక్టివిటీస్ని గుర్తించడం ద్వారా వాళ్ళని వీరులుగా గుర్తించి వచ్చారట. ఇది వాస్తవంగా అమెరికా తను డైరెక్ట్గా చెయ్యలేక పాకిస్తాన్ అనే బ్రోకర్ గాడి చేత, జోకర్ గాడి చేత చర్చలు జరిపిస్తే దాన్ని గొప్ప ఘనతగా టెర్రరిస్టులు చెప్పుకోవడం అన్నదే వింత ఇక్కడ.